జంబుకేశ్వర్ జలలింగం. ఇది పంచభూత స్థలాలలో ఒకటి. అండ్ ఇక్కడున్న జలలింగం వాటర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ శివుడేమో లార్డ్ జంబుకేశ్వర్ అండ్ పార్వతీదేవి అఖిలాండేశ్వరి అమ్మవారి రూపంలో పూజలు అందుకుంటాయి. అండ్ ఇక్కడ పార్వతీదేవి మన అఖిలాండేశ్వరి అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు కావేరి నది దగ్గర జంబు చెట్టు కింద ఒక లింగాన్ని తయారు చేసి దాన్ని పూజిస్తూ ఉంటారు. సో, అందుకోసమే ఈ లింగానికి జలలింగం అని పేరు వచ్చింది. 2 శివగణాలు మాల్యవనుడు అండ్ పుష్పదంత. సో, సాలీడు, ఏనుగు భూమిపైన జన్మించడానికి శపించబడతాయంట. ఇక్కడ భూమిపైన జన్మించిన తర్వాత వారి భక్తిని అసలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగించబడ్డాయి. నాకైతే ఇది స్టోరీ వినగానే శ్రీకాళహస్తి స్టోరీకి కొంచెం సిమిలర్‌గా అయితే అనిపించింది. హాయ్ గాయ్స్! సో, మేమైతే జంబుకేశ్వర్ వచ్చాము. సో, జలలింగం దర్శనం కోసం అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే మొబైల్స్ అసలు అలో లేదని చెప్పారు. బట్ తీరా చూస్తే మేము లోపలికి వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ చాలామంది మొబైల్స్ యూజ్ చేశారు. అంటే లైక్ కొంచెం గర్భగుడి దగ్గరికి వెళ్ళే వరకు ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే అలో చేశారు. బట్ దాని తర్వాత నుంచి అసలు అలో లేదు. సో, మేమేంటంటే ఎందుకు అన్నెసెసరీగా అని చెప్పేసి మొబైల్ తీసుకోలేదు. అందుకోసమని ఎక్కువ క్యాప్చర్ అయితే చేయలేకపోయాము. అండ్ మేమేంటి అంటే ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ తర్వాత శ్రీరంగం కూడా వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్ళాము. ఇంకా గర్భగుడి లోపలికెళ్ళి ఆ జలలింగాన్ని దర్శించుకుంటున్న టైంలో అయితే అసలు కంప్లీట్‌గా వైబే డిఫరెంట్. అసలు గూస్ బంప్స్ రావడం, చాలా పాజిటివ్ ఎనర్జీ, అసలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చిన ఫీల్ వచ్చింది. అండ్ నేనైతే జలలింగం దగ్గర నోటీస్ చేసింది ఏంటంటే, లింగం పైన సంథింగ్ ఏదో క్లాత్‌లాగా ఉండి అది మొత్తం కొంచెం తడిచిపోయి ఉంది. సో, అసలు ఏంటి అలా అని చెప్పేసి మాతో వచ్చిన అక్క వాళ్ళకి అడిగాను. అక్క వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, సో, ఇక్కడ జలలింగంలో ఎప్పుడూ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. బట్ అది మనకి ఇట్లా డైరెక్ట్ కనబడదు. బట్ ఇప్పుడు క్లాత్ ఏసినప్పుడు క్లాత్ మొత్తం తడిచి ఇట్లా పిండితే దాంట్లో నుంచి వాటర్ వస్తాయి అని చెప్పారు. అసలు నాకు భలే అనిపించింది. నేనైతే మంచిగా అదైతే అబ్జర్వ్ చేశాను. క్లాత్ మొత్తం తడిచిపోయి ఉండడం. అండ్ ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. అండ్ ఈ జంబుకేశ్వర్ టెంపుల్ అయితే తిరువానైకావల్, తిరుచి అండ్ శ్రీరంగంకి దగ్గరలోనే ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరైతే శ్రీరంగం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ప్లేస్ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయండి. అండ్ తమిళనాడులోనే మనకి 4 పంచభూత స్థలాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌గా ఆ పంచభూత స్థలాలను అయితే విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, నాకైతే ఆసమ్ ఫీలింగ్ వచ్చింది. సో, నేను 5 లింగాలనైతే కవర్ చేసుకొని అయితే వచ్చాను. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకైతే అసలు ఇంకా రిమైనింగ్ ప్లేసెస్‌లో మా దర్శనం ఎలా అయిందనేది అయితే నేను ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడేంటంటే జలలింగంకి ఇంకో పేరు కూడా ఉంది. సో, ఆ నేమ్ ఎవరికి తెలుసో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మేమైతే ఇంకా జంబుకేశ్వర్ టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత సో, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యాము. సో, స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ మా డ్రైవర్ భయ్యా చెప్తున్నారు ఇది ఒక నది అని చెప్పేసి. యాక్చువల్‌గా పేరు కూడా ఏదో చెప్పారు. బట్ సీరియస్‌లీ నేనైతే మర్చిపోయాను. సో, మీరెవరైనా జంబుకేశ్వర్ వెళ్ళినప్పుడు లైక్ ఈ నది ఏంటో తెలిసి చూసుంటే అదైతే కమెంట్ చేయండి. సో, మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ టైమ్ అయిందని చెప్పేసి ఇంకా ఏది ఆపుకున్నా కూడా కడుపులో మాత్రం వినాయకుడి వాహనాలు మాత్రం తిరుగుతూనే ఉంటాయి కదా! సో, వెళ్ళేసి అయితే లంచ్ చేసాము. సో, తినేవాళ్ళైతే మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. బట్ మీల్స్ రొటీనే కదా అని చెప్పేసి మేము అక్కడ లైక్ ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అని చెప్తే ఎందుకు ట్రై చేయొద్దని చెప్పేసి అయితే మేము అది ట్రై చేసాము. అసలు మా గ్యాంగ్‌లో వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళకి కూడా టేస్ట్ చేపిచ్చాము ఫ్రైడ్ రైస్. సో, వాళ్ళైతే మీల్స్‌తో కంపేర్ చేస్తే ఫ్రైడ్ రైసే హైలైట్ ఉందన్నారు. యాక్చువల్‌గా మీల్స్‌తో పాటు స్వీట్ అండ్ పాపడ్ ఇస్తారు కదా! సో, మేము తీసుకుందే ఫ్రైడ్ రైస్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం స్వీట్ అండ్ పాపడ్ కూడా అడిగైతే తీసుకున్నాము. అక్కడున్న భయ్యా వాళ్ళు కూడా మీరైతే ఫుడ్‌కి న్యాయం చేశారని చెప్పేసి అంటున్నారు. అయినా వేస్ట్ చేస్తే బాధ గాని తింటే ఏం బాధ చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జంబు వృక్షం స్టోరీ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి.